అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని తనకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇటీవల తమ సమ్మెకు స్పందించి జీతాలు పెంచినందుకు తనకు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులు మంగళవారం ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు 10,000 నుంచి 13,000కు పెంచడం జరిగిందన్నారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అందుకు అనుగుణంగా వారి వేతనాలను 3,000 పెంచినట్లు చెప్పారు. తణుకు పట్టణంలో సుమారు 57 మంది ఇంజనీరింగ్ కార్మికుల వేతనాలు పెంపుదల జరిగిందని అన్నారు. ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, అంతేకాకుండా వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ యూనియన్ కార్మికులు పాల్గొన్నారు. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ నాన్ పిహెచ్ వర్కర్స్కి సంబంధించి వారి జీతాల పెరుగుదల కోసం వారు దీర్ఘకాలికంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 14-19 కాలంలో 10,000 రూపాయలు ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ జీతాలని 10,000 నుంచి 13,000 చేయడం జరిగింది. అదేవిధంగా గత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం వస్తే మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి నాన్ పిహెచ్ వర్కర్స్ అందరికీ కూడా అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి వారందరికీ కూడా జీతాలు పెంచుతామని ఏదైతే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు వారి జీతాలని 3,000 రూపాయలు పెంచి ఇప్పుడు కేటగిరీ 2లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి జీతాలు 18,500 రూపాయల నుంచి 21,500 రూపాయలు. అదేవిధంగా కేటగిరీ 3లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జీతాలు 15,000 రూపాయల నుంచి 18,500 రూపాయలు ఈరోజు ప్రభుత్వం పెంచడం జరిగింది. దీని ద్వారా మన తణుకు పట్టణంలో ఉన్నటువంటి దాదాపు 57 మంది అవుట్సోర్సింగ్ నాన్ పిహెచ్ వర్కర్స్కి ఈరోజు జీతాలు పెరుగుదల ఉన్న వారందరూ కూడా ప్రయోజనం పొందుతారు. అదేవిధంగా ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఉద్యోగస్తుల పట్ల కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రజల పట్ల కానీ ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చిందో, ఏ విధంగా వారికి అండగా నిలబడాలో ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం వెళ్తుంది. దానిలో భాగంగా ఈ మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా జీతాలు పెంచడంతో పాటుగా వారి కుటుంబాలు కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈరోజు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా రిస్క్ అలవెన్స్ ఇవ్వడంతో పాటుగా అలాగే వారి రిటైర్మెంట్ని కూడా 60 నుంచి 62 సంవత్సరాలు పెంచడం కూడా జరుగుతుంది. ఈ విధంగా వారికి అన్ని విధాలుగాను కూడా అండగా నిలబడుతుంది. ఏదైతే ఈ వర్కర్స్ యూనియన్స్ వారు కూడా ఈరోజు వారు కోరేరు ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా జీతాలు పెంచుతామని ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ హామీని అమలు చేసి ఈరోజు ఉద్యోగస్తుల పట్ల ఒక సానుకూల దృక్పథంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.